ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ సర్వేర్ను ఏసీబీ దాడిలో పట్టపగలే పట్టుబడిన మల్లోజు నాగరాజు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటపూర్ గ్రామ శివార్లోని ఈరోజు ఎల్లారెడ్డిపేట సర్వేర్ మల్లోజు నాగరాజు అనే సర్వేర్ను ఏసీబీ దాడిలో ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ విచారణ చేపట్టారు. వెంకటాపురం గ్రామ శివార్లో ఉన్న సర్వే నెంబర్ 476 ENG 6 గుంటల భూమిని కొలుచుటకు ₹1,00,000 లంచం అడిగాడని, అందులో ₹15,000 రూపాయలను నగదు బయానాగా అందించిన బాధితుడు మిగతా ₹85,000 ఇస్తామని పంచనామా కాపీ కావాలని బాధితుడు ఈరోజు సర్వేయర్కు ₹15,000 రూపాయలను అందజేసి ఏసీబీకి పట్టించిన వెంకటపురం గ్రామ శివార్లోని ఉన్నటువంటి భూమి యజమాని జగ్గాపురం మల్లేశమ్మను అతను ఫిర్యాదు ఇవ్వగా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్లను అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టిన తర్వాత కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో రిమాండ్కు హాజరుపరచడం జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఇలా అన్నారు. నాకు కనబడతలేదు. ఈరోజు ఉదయము 12 గంటల ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ గారు మల్లోజి నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి ₹15,000 లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబట్టడం జరిగింది. బాధితుడైన జగపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E&G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క 6 గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివార్లు ఉన్న భూమి అది. ఆ సర్వే సమయంలో ₹20,000 ఇస్తే కానీ సర్వే చేయలేదు. ఆయన ₹20,000 తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. ₹80,000 ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం ₹1,00,000 80,000 ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు అతను ₹15,000 అడ్వాన్స్గా, ఆ 80,000లో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను, రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి ₹15,000 ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది. ఎవరైనా సరే ఏసీబీకి ఏదైనా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి లేదా వాట్సాప్ నెంబర్ 9440446106కి లేదా ఏసీబీ తెలంగాణ పేరు మీద ట్విట్టర్ మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు. ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేయర్ ఎల్లారెడ్డిపేట గారిని విచారణిస్తున్నప్పుడు విచారణ తర్వాత ఈయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది.